హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. బాగుండడమే కాదు, ఈరోజు రాఘవయ్య పార్క్ అయితే వచ్చామండి. మరి నేను మాత్రమే చూస్తే ఏం బాగుంటుంది, నాతో పాటు మీరు కూడా చూడాలి అని నేనైతే వీడియో రికార్డ్ చేశానండి. మరి ఈ పార్కులో అయితే వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉందండి. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూసేయండి. పార్క్ మొత్తం అయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నాతో పాటు తప్పకుండా మిస్ కాకుండా చూసేయండి. మరి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే జీబ్రాలు అయితే చూసాం ఫ్రెండ్స్. వీడియోలో జీబ్రాలు అయితే చూస్తున్నారు కదా, మరి వాటితో మా బాబు ఆదిని ఆడిపిద్దామని నేనైతే చాలా ఆశపడ్డానండి. అక్కడైతే వాటితో ఫొటోస్ కూడా దిగొచ్చని అయితే అనుకున్నాను. కానీ మా బాబు అయితే అసలు వాటిని చూసి అయితే చాలా భయపడ్డాడు అండి. చాలా అంటే చాలా భయపడ్డాడు. అసలు వాటి దగ్గరికి కూడా మా బాబు వెళ్ళలేదు. పార్క్ ఎంట్రన్స్లో అయితే ఒక బెలూన్ అయితే మా బాబు నాతో కొనిపించుకున్నాడండి. ఆ బెలూన్ అయితే అస్సలు వదలడం లేదు మా బాబు. సరే ఇంకా ఈ జీబ్రా దగ్గరికి ఎలాగో భయపడుతున్నాడు కదా, ఇంక ఇలా కాదు అని చెప్పి నేనైతే మా బాబుని కింద అయితే వదిలేసాను ఫ్రెండ్స్. పార్క్లో ఆ బెలూన్ చేతికిచ్చేసి కింద అయితే వదిలేశాను. ఇంకా తన ఎంజాయ్మెంట్ తను ఉన్నాడనమాట. చూడండి ఫ్రెండ్స్, మరి మా బాబు ఆది ఎంత క్యూట్గా అయితే ఆడుకుంటున్నాడు. మరి మా బాబు మీకు కూడా నచ్చినట్లయితే నాకు ఒక కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఇంకా నేనైతే భయమేసి, నాకైతే చుట్టూ వాటరు అవంతా ఎత్తు పల్లాలుగా ఉన్నాయి, పడిపోతాడని భయమేసి వెంటనే మళ్ళీ తీసేసుకున్నానండి. తీసుకొని ఇంకా బాబునైతే ఎత్తుకొని వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. అక్కడైతే చూస్తున్నా కదా ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ అయితే ఆ పెద్ద ఏనుగు కూడా ఉంది. పార్క్లో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చిన్నపిల్లలు కానీ, కొత్తగా రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ ఫోటోషూట్ చేసుకోవడానికి కూడా చాలా అనుకూలమైన వాతావరణం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇటువైపు వెళ్దామంటే అక్కడంతా వాటర్, నాకైతే భయం వేసింది. ఇంక నేను వచ్చేసాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి. ఇంకా పైకి వెళ్ళి చూద్దామని పైకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ మనం. ఇంక ఇక్కడ నుంచి చూస్తే ఒక పక్కనంతా వాటర్, ఒక పక్కనైతే బ్రిడ్జ్ మీద మనం చూస్తున్నట్టుగా రోడ్డు మీద వెహికల్స్ వెళ్తుంటే చాలా ఆహ్లాదకరంగా అనిపించింది ఫ్రెండ్స్. మరి మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నిజంగా జూలో చూస్తున్నట్టే ఉంది. ఏనుగు పెద్దగా ఉందండి. ఇక్కడ చాలామంది వచ్చిన వారైతే తప్పకుండా ఇక్కడ సెల్ఫీ తీసుకోకుండా అయితే వెళ్ళరు. ఈ ఏనుగు దగ్గర అయితే అంత బాగుందండి. మరి ఇంకా మేమైతే ఇక్కడే కొంచెం సేపు ఫొటోస్, సెల్ఫీస్ దిగేసి కాసేపు అయితే ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోయామండి. చూస్తున్నారు కదా, ఇక నా చుట్టూ వాతావరణం అయితే మీరు చూసేయండి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. తప్పకుండా మనం ఫ్రీ టైంలో హాలిడేస్ అప్పుడు ఇక్కడికి వచ్చి మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు. చూసేయండి ఫ్రెండ్స్, నా చుట్టూ వాతావరణం అయితే మీకు చూపిస్తాను. నా బ్యాక్ సైడ్ ఉన్న వాతావరణం అంతా ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఫ్యామిలీతో వచ్చినట్లయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫోటోషూట్కి, వీడియోస్కి ఈ వాతావరణం అయితే చాలా అనుకూలంగా ఉంది ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది. మరి మీ అభిప్రాయాన్ని కూడా నాకు తప్పకుండా కామెంట్లో షేర్ చేయండి. తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్స్ నాకు చాలా ఉపయోగపడతాయి. వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది. తప్పకుండా నా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పార్కులో అయితే బాగా ఆడినంతసేపు ఆడుకొని బాగా ఎంజాయ్ చేసి, ఇంకా రాఘవయ్య పార్క్ దగ్గరలోనే బేసిన్ రోడ్ అయితే ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళకుండా ఇంటికైతే వెళ్ళలేము ఫ్రెండ్స్. మరి నేనైతే ఆ బేసిన్ రోడ్ కూడా వచ్చేసామండి ఇక్కడికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ యూస్కి మా బాబుకి బట్టలు అయితే చూశాను. నేను మా బాబుకి 2 జతల బట్టలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇవైతే నేను సెలెక్ట్ చేసి ఈ 2 అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మరి ఇవి ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. అంతేకాకుండా ఇంకా నేను స్టిక్కర్ ప్యాకెట్స్, ఇయర్ రింగ్స్, క్లిప్స్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నా షాపింగ్ మొత్తం మీకు చూపిస్తాను. మరి బేసినడు చూసి వెళ్ళిపోదాం అన్న లెక్కలో అయితే మనం చాలాసార్లు వచ్చి ఉంటామండి. కానీ ఏది తీసుకోకుండా, ఏది కనకుండా ఇంటికి వెళ్ళిన వాళ్ళైతే నాకు తెలిసి ఉండరు. ఏదో ఒకటి తీసుకొని వెళ్తామండి తప్పకుండా. నేనైతే మా బాబుకి ఒక జత బట్టలు తీసుకొని, స్టిక్కర్ ప్యాకెట్లు తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నానండి. కానీ నేనైతే చాలానే షాపింగ్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తానండి. ఇవి వచ్చేసి శారీ బెల్ట్, చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను నెక్స్ట్ టాప్లు కూడా చూసేసాను ఫ్రెండ్స్. మరి నేను టాప్లు అయితే తీసుకోవాలనిపించింది కానీ నేనైతే తీసుకోలేదు ఫ్రెండ్స్. ఒకసారి వీడియోలో అయితే మీకు చూపించేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్.
చూసారు కదా ఫ్రెండ్స్, మరి పిల్లలతో పార్కులో అన్నంసేపు ఆడుకొని బేసిన్ రోడ్ వచ్చి బాగా అలసటగా అనిపించింది ఫ్రెండ్స్. మరి ఇక్కడైతే మంచూరియా ఆర్డర్ ఇచ్చి నేనైతే ఇక్కడ వీడియో రికార్డ్ చేసుకున్నాను. ఒక ప్లేట్ మంచూరియా అయితే తినేసి ఇంటికి వెళ్ళేటప్పుడు చక్కటి బ్యూటిఫుల్ ఫ్లవర్ వాజెస్ అయితే మేము చూసామండి. ఈ ఫ్లవర్ వాజెస్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ యొక్క అలసట మొత్తం కాసేపు రిలాక్స్గా అనిపించింది ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో రికార్డ్ చేసి మీకు షేర్ చేయాలనిపించి తప్పకుండా ఇవి కూడా నేను వీడియో అయితే షూట్ చేశాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా మీ అందరి సపోర్ట్ నా ఛానల్కి అయితే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.